ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ తేదీ 3వ నెల 25వ సంవత్సరంలో దేవుని సన్నిధిలో మనమందరము చేరి ఉన్నాం. ఈ యొక్క దినము ఆ ప్రభు మనకు దయచేశారు. ఈ లోకంలో ప్రియులరా, ఒక్కో దినం మనం జీవిస్తున్నామంటే అది కేవలము నా ప్రియుడైన యేసయ్య ఇచ్చిన జీవితం ఇది, ఆయుష్ ఇది. ఆయన కృప వలన మాత్రమే మనం జీవించగలుగుతూ ఉన్నాం. ఆ దేవుని దయాదాక్షిణ్యం వలన మనము జీవించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఒక్కో దినము అందుకే దావీదు అంటాడు, దేవా నా ఆయుష్షు బెత్తెడంతగా చేసి ఉన్నావు అంటాడు. యోబు గారు అంటారు, నా దినములు లెక్కించడం నాకు నేర్పించు. దినములు ఒక మంచు వలె కరిగిపోవచ్చున్నవి. సంవత్సరములు, ఒక్కో సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన ఆయన శైలిలో ఆయన మనల్ని నడిపించును గాక. అవును ప్రియులరా, దేవుడు ఆయన చిత్తములో, ఆయన కృపలో మనముంటే మన జీవితము ఆనందమయంగా ఉంటుంది, మన జీవితం సంతోషంగా ఉంటుంది. మనము సమాధానంగా లోకంలో జీవించగలం. యేసు లేని జీవితము కష్టాలమయము, అంధకారమయము. యేసు ఉన్న జీవితము వెలుగుమయము, సుఖాలమయము. ప్రభువుతో మనముంటే, ప్రభువును కలిగి ఉంటే మన జీవితం ప్రియులరా చాలా ఆనందదాయకంగా, ఆనందకరంగా ఉంటుంది. ఆ దేవుని కృపలో అనుక్షణము ఆ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగాలి. మరి ముఖ్యంగా ఈ 40 దినాల ఉపవాస కూడికకు దినాల ప్రార్థనలకు మనం వచ్చేసాం. కొన్ని సంఘాలు భస్మ బుధవారం నుండి ప్రారంభిస్తారు. కొన్ని సంఘాలు ఈ 5 దినాలు తీసేసి కరెక్ట్గా 40 డేస్, అంటే ఈ సంవత్సరం 40 డేస్ కరెక్ట్గా ఉండాలి అంటే 10వ తేదీ నుంచి కొందరు ప్రారంభిస్తారు. సరే, ఏది ఏమైనా సంఘాలలో ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. అది మంచిదే కదా. కొందరైతే అంటారు ఈ ఆచారాలు అవి ఇవి. సరే, ఏది ఏమైనా అది ఆచారమైనా మరి ఏమైనా ప్రార్థన చేయడమే కోసమే కదా. సంఘంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారండి. మరి దేవుని ఆరాధించడం తప్ప? మిష చేతనైనను కక్ష చేతనైనను ప్రకటించబడదు క్రీస్తు వార్తే కదా అంటాడు పౌలు గారు. సరే, ఆచారం పేరుతోనే అనుకుందాం, పోనీయండి. ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, ఉపవాసం ఉంటున్నారు కదా. ఈ 40 దినాలేనా, 365 రోజులు ఉంటాం మేము అంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలు ఈ విధంగా ఉంటే వారు కూడా అలవాటు పడతారు కదా, నీలాగా 365 రోజులు ఉండడానికి. కాబట్టి విమర్శలు వద్దు.
విమర్శలు వద్దు, మంచిది కూడా కాదు. మనల్ని ఒకరినొకరు విమర్శించుకుంటే మనల్ని మనమే విమర్శించుకున్నట్టు, నీవే విమర్శించుకున్నట్టు. ప్రోత్సహిద్దాం. ఎవరు ఏ విధం చేతనైనా దేవుని ఆరాధిస్తూ ఉంటే వారిని ప్రోత్సహిద్దాం. అది క్రీస్తు మనస్సు. నువ్వు క్రీస్తు మనస్సు కలిగి జీవిస్తే ప్రోత్సహించాలి. ఏ విధము చేతనైనా ఆరాధనలు దేవుని సువార్త కొనసాగిస్తూ ఉంటే వెరీ గుడ్ బ్రదర్, డూ ఇట్. మంచి తమ్ముడు, చేయండి. కేవలం నా సహాయం కావాలంటే కూడా నా సపోర్ట్ కూడా ఇస్తాను. కానీ ఈ విధంగా మనం సపోర్ట్ చేయాలి కానీ విమర్శించకూడదు. మంచిది ప్రియులారా. ఏది ఏమైనా ఆ ప్రార్థనల్లో దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుదురుగాక బిడ్డలు. సంఘములు బలపడునుగాక, విశ్వాసులు బలపడుదురుగాక. సరే, పరమగీతముల గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనం ఇప్పుడు మనం వచ్చాం. 1వ అధ్యాయం 3వ వచనం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. ఈ సువాసన కలిగిన పరిమళ తైలము, సుగంధ ద్రవ్యములు, పరిమళము కొరకై. ఏమండి? అలాగే సుగంధము, సువాసన ఇచ్చేది. నేను ఎడదని చెప్పుకున్నాం. సుగంధ ద్రవ్యము. ఈ విధముగా ప్రతిదినము అభిషేకము కొరకు అభిషేక తైలం, ఆనంద తైలం, అభిషేక తైలం, ఆనంద తైలం. అభిషేక తైలం గురించి కూడా మనం చెప్పుకున్నాం. అది ఏ యొక్క సుగంధ ద్రవ్యముల మేళకునితో అది ఏ విధంగా చేస్తారో, అది దేనికి ఉపయోగిస్తారో, ప్రత్యక్ష గుడారంలో ఉండే ప్రతి ఉపకరణాన్ని ఈ అభిషేక తైలంతో అభిషేకిస్తారు. ఒక రాజును అభిషేకించాలంటే అభిషేక తైలంతో అభిషేకించాలి. ఒక కోడెనో, ఎద్దునో, మేకనో, గొర్రెనో బలిపీఠం పైన బలి ఇవ్వాలంటే ముందు దాన్ని అభిషేకిస్తారు. ఈ విధముగా ఆ అభిషేక తైలాన్ని ఉపయోగిస్తారు. అభిషేక తైలం ప్రస్తుతము ఏ సుగంధము, ఏ సుగంధ వర్గము, ఏ యొక్క సుగంధ ద్రవ్యములు ఏవి వాడి నువ్వు ఈ అభిషేక తైలాన్ని తయారు చేయాలి. ఇప్పుడు అదేమీ వనలేదు. ప్రభువారే మనకు అభిషేకం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేక తైలం. పరిశుద్ధాత్మ అభిషేక తైలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ యొక్క కృపాయుగంలో. నేను మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను. పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేమును వదలొద్దు అంటాడు తన శిష్యులతో. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైపోయేటప్పుడు వారు ఆయన చిత్త ప్రకారమే యోహాను మేడగదిలో చేరి 10 దినాలు కనిపెడతాడు. దాన్ని కనిపెట్టుకోవటం అంటాం. ఇప్పటికి కూడా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకోవటాలు జరుగుతూ ఉంటాయి. అవునండి, పరిశుద్ధాత్మ అభిషేక తైలం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు అసలు విశ్వాస జీవితంలో కట్టబడలేవు. నువ్వు ఇతరులకు ఆనంద తైలాన్ని పంచలేవు, సంతోష తైలాన్ని పంచలేవు. రక్షణ తైలమును అనుభవించి ఇతరులను ఆ రక్షణ తైలమును ద్రావించుటకు వారిని
పురికొల్పలేవు, ఆహ్వానించలేవు. నీకు శక్తి చాలదు. ఈ విధముగా నువ్వు దేవుని సేవలో కొనసాగాలి అంటేనే పరిశుద్ధాత్మాభిషేక తైలంతో నింపబడాలి. ఆ దినాలలో ప్రత్యక్ష గుడారములో ఏ వస్తువును ప్రతిష్ఠ చేయాలన్నా ఈ అభిషేక తైలముతో ప్రతిష్ఠ చేసేవాళ్ళు. అది లేకుండా అసలు అక్కడ ఆ వస్తువు ప్రతిష్ఠించబడేది కాదు. మరి ఈరోజు దైవ సేవకుడుగా నువ్వు ప్రతిష్ఠించబడ్డావంటే, విశ్వాసిగా నువ్వు ప్రతిష్ఠించబడ్డావంటే, అభిషేక తైలంతో నువ్వు నింపబడ్డావా? నీకు అభిషేక తైలం పూచాడా? ఆ ప్రభువు వారి యొక్క అభిషేక తైలం, పరిశుద్ధాత్మ అభిషేక తైలంతో నువ్వు నింపబడ్డావా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ప్యాషనైజ్డ్ పీపుల్స్, విశ్వాసులు తయారైపోతున్నారు. పరిశుద్ధాత్మ అభిషేక తైలం అవసరం లేదు, భాషలు అవసరం లేదు, ప్రవచనములు అవసరం లేదు. మాకు విశ్వాసం ఉంది, మాకు రక్షణ ఉంది, మేము దేవుని సువార్త చేస్తామండి, మేము పరలోక రాజ్యం పోతాం. హల్లెలూయా ఏందండి? స్తోత్రాలు ఏందండి? ఏంటండి ఇది? హల్లెలూయా స్తుతి గానములతో మారు మ్రోగిపోతుంది లేమల్లే. ఈరోజు నిన్నటి దినం నుండి గుడారాల పండుగ ప్రారంభమైంది. వీలున్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఓ చిన్న పరలోక రాజ్యం ఉంటూ ఉంటుంది. అనుభవంలోకి మనం వెళ్ళిపోవచ్చు. మారుమ్రోగిపోతుంది. హల్లెలూయా స్తోత్ర బలితో ఆ ప్రాంతం అంతా కొన్ని లక్షల మంది ఒక్కడైన యేసన్న దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ డెవలప్ అయిందంటే ఒకే ఒక కారణం, పరిశుద్ధాత్మాభిషేక తైలంతో నింపబడి నడిపించబడే దైవజనులు, విశ్వాసులు అక్కడ ఉన్నారు. కావున ప్రియులరా, మనమందరము కూడా బలపడి ప్రభువులో ఎదగాలి అంటే పరిశుద్ధాత్మాభిషేక తైలమును పొంది అనుభవిస్తూ ఆనందిస్తూ, అప్పుడు అది ఆనంద తైలంగా మారుతుంది, అప్పుడు అది సంతోష తైలంగా మారుతుంది, అప్పుడు అది రక్షణ తైలంగా మారుతుంది, అప్పుడు అది స్వస్థత తైలంగా మారుతుంది. అనేక మందిని నువ్వు స్వస్థపరచవచ్చు. ఏది? పరిశుద్ధాత్మ అభిషేక తైలమే ఇన్ని వరములను నీకు అనుగ్రహిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ అభిషేక తైలం పొంది మనము ఆయనలో బలపడి నడిపించబడుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ అభిషేక తైలముతో నింపండి ప్రభువా, నింపండి ప్రభువా. ప్రతి బిడ్డను బలపరచమని యేసు నామం పేరిట వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు. ఆ దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.